క్రీస్తునందు ప్రియులారా, గత 2-3 వారాలుగా మనము త్రిదూత వర్తమానాన్ని భాగాలుగా మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఉపోద్ఘాతము మరి 2 భాగాలు మనము ధ్యానం చేసాము. ఈరోజున 3వ భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము త్రిదూత వర్తమానంలో. దానికి ముందుగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మరోసారి చదవలసిందిగా మనం చేస్తున్నాను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. ఏందమ్మా మధ్యలో ఆపేస్తున్నావు? కంప్లీట్ చేయాలి కదా. ఓకే, ఇక్కడ చదివిన వాక్యంలో సృష్టికర్త ఎవరు అని ఈ వాక్యం చెప్తుంది. ఆకాశము, భూమి, జలధారలు, సముద్రము, సమస్తాన్ని సృజించిన వారు ఎవరో ఆయనకే నమస్కారం చేయమని, అంటే సృష్టికర్తకు నమస్కారం చేయమని లేకపోతే పూజించమని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. థామస్ ఆన్స్క్రీన్ అనేటువంటి ఒక ఆయన ఒక కార్యక్రమానికి ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఆయన ఏదో కారణాల వల్ల ఈయనకి ఆలస్యమైంది. ఆ మీటింగ్ టయానికి దగ్గరగా 1 గంటలో మీటింగ్కి వెళ్ళాలి, చాలా దూరం ప్రయాణం ఉంది. ఈయనకు ఆలస్యమైంది. పరుగున ఆ రోడ్డుపైకి వచ్చాడు. వస్తే ఒక గుర్రపు బండి అటు వెళ్తూ ఉంది. ఆ గుర్రబండి అతన్ని ఆపాడు, ఎక్కి కూర్చున్నాడు, పోనీయమన్నాడు. ఆ గుర్రబండి వాడు స్పీడ్గా పోనీ అన్నాడు. ఈయన స్పీడ్గా పోనిస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే సమయంలో ఆ గుర్రబండి వాడిని థామస్ ఆన్స్క్రీన్ గారు అడిగారంట, ఏమయ్యా నువ్వు వెళ్తున్నావే, ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసా అన్నాడట. వాడన్నాడంట, నాకేం తెలుసయ్యా, నువ్వు ఎక్కి కూర్చున్నావు, స్పీడ్గా అన్నావు, నేను స్పీడ్గా తోలుతున్నాను, పోతా ఉన్నాను అని అన్నాడట. అదేవిధంగా గమనించండి, ఇప్పుడు ఆయన ఎక్కి కూర్చున్నాడు, పోనీ అంటే వీడు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో వాడికి తెలియదు, వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు క్రైస్తవ్యం ఎలా ఉందంటే, ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండానే స్పీడ్గా వెళ్తున్నాం. గమనించండి, క్రైస్తవులమైన మనము అసలు గమ్యం ఏంటో, ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గం తెలియకుండా చాలా స్పీడ్గా వెళ్తున్నాం. క్రైస్తవం ఈ రోజున చాలా ఫాస్ట్ అయిపోయింది, చాలా స్పీడ్గా వెళ్తున్నాం. గమ్యము తెలియకుండా వెళ్తే దాన్ని మనము గమ్యానికి చేరలేము. తెలియకుండా వెళ్తే ఎక్కడికైనా వెళ్ళాలి, మనము చేరలేము. సరే, ఒక అతను తన పొలము ఎక్కడో కొన్నాడు పొలము. ఆ పొలాన్ని తను చూడలేదు. ఆ పొలము నాకు చూపించమని ఒక సర్వేయర్ని అడిగాడు. పొలాన్ని నాకు చూపించమని అడిగితే అక్కడ వాళ్ళు సర్వేయర్ ఎలా చూపిస్తాడంటే, ఆయనది ఏదో ఊరు, మన ఊరికి వచ్చి ఆయన చూపిస్తాడు మ్యాపు. ఎలా అంటే ఆయనకు తెలియదు, కానీ అక్కడ మ్యాప్ ఉంటుంది, అడంగలో ఏదో మ్యాప్ ఉంటుంది అక్కడ. ఆ మ్యాప్ తెచ్చి చూసి ఆయన చెప్తాడు. కానీ ఆఫీసులో 2 మ్యాపులు ఉన్నాయి. ఒకటేమో కరెక్ట్ అయిన మ్యాప్ ఉంది, ఒకటేమో తప్పుడు మ్యాప్ ఉంది. ఈయన ఆ తప్పుడు మ్యాప్ తీసుకొచ్చాడు, కొలుస్తూ ఉన్నాడు. ఎవరికి కోరుతానికి వెళ్తుంది, కానీ ఆ స్థలము ఈయన స్థలం రావట్లా. చివరికి ఏదో స్థలం చూపించి వెళ్ళిపోయాడు. ఆ స్థలం అతను అవుద్దా? కాదు. కనుక ఈ రోజున
అందరు బాగా గమనించాలి. ఎందుకు ఈ ఉపమానాలు చెప్తున్నానంటే, సృష్టికర్త ఎవరు అనేది మెయిన్ మనకి తెలియాలి. సృష్టికర్త ఎవరని తెలియాలి. ఇక్కడేం రాయబడి ఉంది? భూమిని, ఆకాశమును, సముద్రమును, జలధారలను సృష్టించిన వానికే నమస్కారము చేయుడి అని ఆ దూత వర్తమానం ఇస్తున్నాడు. మీరు అంటే పూజించండి, అంటే నమస్కారం పూజించమని. మీరు సేవించాలంటే, మీరు పూజించాలంటే ఎవరినంటే సర్వాన్ని సృజించిన సృష్టికర్తను మీరు పూజించాలి అని ఇక్కడ వర్తమానము ఇవ్వబడతా ఉంది. ఇప్పుడు సృష్టికర్త ఎవరో మనం గమనించాలి. ఓ మాట చెప్పనా, ఈ లోక జ్ఞానం ఏం చెప్తుందంటే, సృష్టి ఎలా వచ్చిందంటే, చదువుకున్న వాళ్ళు చెప్తారు, మీరు చెప్పగలరా ఎలా వచ్చిందమ్మా? సైంటిఫిక్గా ఒక అణువు నుండి సృజించి అది ఇంకా ఉత్పత్తి అయ్యి సృష్టి అంతా వచ్చిందని చెప్పని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక అణువు నుంచి. అవునా? మాకు అదే చెప్పారు. మరి మీకేం చెప్పారు? మరి సైన్స్లో భూగోళం గురించి చెప్పాలంటే అదే చెప్పారు. మరి ఇప్పుడు పాఠ్యపుస్తకాలు అదే ఉంది. మరి మీకేం చెప్పారు మీ పంతులు? అంతేనమ్మా? నవ్వుకుంటున్నారు. ఎప్పుడు చెప్పాడా మా పంతులు? ఎప్పుడన్నా నిజం ఉందా అనుకుంటున్నారేమో. చెప్పారమ్మా, మనం వినకపోవచ్చుగా చెప్పుకుంటారు వాళ్ళు. ఓకే, కనుక సైంటిఫిక్గా ఏమంటున్నారంటే ఒక అణువు నుంచి సృష్టి అంతా వచ్చింది, అలా పరమాణువులుగా విడిపోయాయి అని ఏదో చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది. సృష్టి అనేది యాదృచ్ఛికంగా జరిగింది. ఏదో ఒక విస్ఫోటం వచ్చింది, ఏదో జరిగిందని చెప్పని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం అయితే చాలా తేటతెల్లగా, క్లియర్గా, ఎంతో విశదీకరించి మనకి బోధిస్తూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. చదువుకుందామా? కీర్తన గ్రంథము 33వ కీర్తన 33వ కీర్తన 6 నుంచి 9 వచనాలు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవి ఇయ్యగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. కార్యము కలిగిన కాదు, కార్యం జరిగిన కాదు, కార్యము స్థిరపరచబడింది. ఆయన ఏమన్నాడు? భూమి ఆకాశాన్ని దేవుడు వేరుపరిస్తే ఈనాటికి భూమి ఆకాశము వేరుగానే ఉంది. సముద్రాన్ని భూమిని వేరుపరిస్తే ఈనాటికి సముద్రము భూమి వేరుగానే ఉంది. 2004వ సంవత్సరంలో ఒక్కసారి సముద్రం ఏదో ఆ అలలు దాటి, హద్దులు దాటి కొంచెము అలా వస్తే సునామీ అని పేరు పెట్టారు. ఆ సునామీ వల్ల కొన్ని కోట్ల మంది చనిపోయారు. దేవుడు చేసిన హద్దుల్ని మీరితే ఎంత ప్రళయం జరుగుద్దో మనం చూసాం 2004లో. గమనించండి, సర్వ సృష్టి దేవుడు కలుగు చేశాడు. సర్వ సృష్టిని ఆయన మానవులకి అప్పగించాడని చెప్పని పరిశుద్ధ లేఖనం మనకి తేటతెల్లగా తెలియజేస్తూ ఉంది. ఇంకా మాట చెప్పాలంటే ఆయన మాటతోనే సృష్టించాడు సమస్తము. ఆదికాండంలోకి వద్దాం, 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆదికాండంలో రాస్తూ ఆయన నోటి మాటతో సృష్టించగలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము సమూహము సంపూర్తి చేయబడెను. చూసారా ఎలా చేయబడింది సంపూర్తి? దేవుడు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అంటే కలిగాయండి. మీరు గమనించాలి, సృష్టి మొత్తం కూడా దేవుడు నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగింది.
ఆయన ఏమి చేయలా. మానవుణ్ణి ఎలా చేశాడు? కలుగురు గాక అన్నాడా? అనలేదండి. సృష్టిలో ఎన్నో రోజున చేశాడు మానవుణ్ణి? 6వ రోజున. మానవుని తర్వాత ఇంకేం చేశాడు? జాగ్రత్త వినాలి మీరు. ఇప్పుడు సృష్టి, క్రియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్రియేటర్ ఎవరు? దేవుడు. క్రియేషన్ ఏంటి? సర్వ సృష్టి. కనుక సృష్టిలో దేవుడు సమస్తము కలుగును గాక అంటే కలిగాయి, అవునా? మరి ఎన్ని రోజుల్లో కలిగిపోయినాయి? 6 రోజులు. 6వ రోజున మానవుణ్ణి ఆయన చేతులు చేశాడు. ఆ మానవుడు కూడా సృష్టి, మానవుడు కూడా సృష్టించబడిన వాడు. కాబట్టి 6 రోజుల్లో సమస్తం అయిపోయింది. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మరి 6 రోజులు అయిపోతే 7వ రోజు ఏం చేశాడు? గమనించాలి మీరు. వారానికి 7 రోజులైతే 6 రోజులు అయిపోయింది. మరి 7వ రోజు దేనికి? విశ్రాంతిమే. దేనికి అది? 6 రోజులు పని అయిపోయింది కదా. 7వ రోజు దేనికి? ఆలోచన చేయండి. 6 రోజుల్లో పని అయిపోయింది. 7వ రోజు ఎందుకు అంటున్నాను నేను? దాన్ని యాడ్ చేసి 7వ రోజున దేవుడు 7 రోజులు వారంగా చేశాడు దేవుడు. 7 రోజులు వారం చేశాడు దేవుడు. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు? అంతే. ఆయన చేసి ఎప్పటికీ 7 రోజులే. అది ఆయన చేసిందే. వారంలో 6 రోజులు పని చేశాడు ఆయన, అంటే సృష్టి చేశాడు. 7వ రోజు ఏమన్నా చేశాడా? మరి దేనికి అది? ఆయన సృష్టికర్త అని రుజువు కోసము 7వ రోజున చేశాడు దేవుడు. నేనే సృష్టికర్తను, ఇవన్నీ నేను చేశాను కాబట్టి నేను విశ్రమిస్తున్నాను. గమనించండి, విశ్రాంతి అంటే దేవుడు ఏమన్నా కష్టపడ్డాడండి? ఆయన గడ్డపార, చెలవపార, ఇంకేమైనా వస్తువులు తీసుకొని భూమిని పునాది వేశాడా? మరి ఆయన అలసిపోవడం ఏంటి? ఆయనకు విశ్రాంతి ఏంటి? మనకు విశ్రాంతి కావాలి. పని చేస్తే కష్టపడితే కొంత టైం తర్వాత విశ్రాంతి కావాలి. మా పాస్టర్ గారిని ఏదన్నా అడిగాను అనుకో, నేను ఉదయం నుంచి చూస్తూనే ఉన్నారు, ఇంత శ్రమ పడతా ఉంటే రెస్ట్ ఇవ్వరా అంటది ఆమె. నువ్వు గమ్ము కూర్చొని ఉంటావు, నువ్వేమి చేయవు, పని అంతా నేను చేస్తున్నా, రెస్ట్ కావాలి. ఆమె కదా అందరూ అంటారు. ఇక్కడ అనరా? మీరు అందరూ అంటారు మాకు రెస్ట్ లేదంటారు మీరు. ఓకే, అయితే దేవునికి రెస్ట్ అవసరమా? మన మనుషులను కూడా మనకు రెస్ట్ అవసరము. మరి దేవునికి రెస్ట్ అవసరమా? మరి విశ్రాంతి అంటే అర్థం ఏంటి? రెస్టే కదా. ఆయనకు విశ్రాంతి అవసరమా? ఎందుకు విశ్రాంతి? మరి గమనించాలి. 6 రోజులు నేను చేశాను, సృష్టి అంతా నేను చేశాను కాబట్టి 7వ దినాన్ని నేను విశ్రమించాను అంటే దాని సృష్టికి గుర్తుగా నేను పెట్టాను దాన్ని అని బైబిల్లో రాయబడి ఉంది. గమనించండి, 6 రోజుల్లో దేవుడు సమస్తం చేసి 7వ రోజున దేవుడు విశ్రమించాడు. ఇంకో మాట చెప్పనా, చివరి రోజులో 6వ రోజున ఇక ముగిసిపోయింది ఆయన పని. 6 రోజున ముగిసిపోయింది. చదువుకుందామా? 27వ వచనము, చివరి ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన చివరి పని చూద్దాం. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాడిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించను. అంటే సృష్టి అంతటితో ఆగిపోయింది, ఇంక లేదు. మానవుణ్ణి స్త్రీగా పురుషునిగా సృజించిన తర్వాత ఇంక సృష్టి లేదు. మీకు చదవండి కావాలంటే, ఇంక లేదు. ఆ తర్వాత వాక్యం లేదు, అంతటితో ఆగిపోయింది సృష్టి. ఎన్నో రోజున? 6వ రోజున. 6వ రోజున దేవుడు సృష్టి ఆపేశాడు. మరి 7వ రోజు దేనికంటే, మీరు ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయము 2-3 వచనాలు, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, అంటే 7వ దినం ఏం చేయాల? 7వ దినం లోపు చేసేది, అంటే 6 దినాలకే కంప్లీట్ అయిపోయింది. 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చూసారా? దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. అంటే ఆయన కష్టపడా ఏమండి? ఆయన ఎలా చేశాడు? పలుకగా సమస్తము కలిగిన రాయబడి ఉంది. ఆయన పలుకగా ఆ విధంగా కలిగాను, పలుకగా కలిగాను. నోటి మాట కలుగును కాక అంటే కలిగాయి.
కాబట్టి ఇక్కడ దేవుడు శ్రమ పడలేదు, కానీ ఆయన విశ్రమించాడు. 3వ వచనం. కాబట్టి అంటే ఏం కాబట్టి? 6 దినాలు దేవుడు సృజించి 7వ దినమున విశ్రమించాడు కాబట్టి. అర్థమైందా? 6 దినాల్లో దేవుడు పని ముగించి 7వ దినమున విశ్రమించాడు కాబట్టి ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి ఆయన విశ్రమించెను. చూసారా? దేవుడు 6 దినాలు సృష్టి చేసి ఆయన 6వ దినాన విశ్రమించాడు. 7వ దినాన అది క్లియర్గా బైబిల్ రాయబడింది. 6 దినాలు దేవుడు చేశాడు, 7వ దినాన విశ్రమించాడు అని చెప్పని పరిశుద్ధాల బైబిల్లో మనం చదువుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 7వ దినమును మిగిలిన దినాల్లో అన్నింటిలో కల్లా వేరుపరిచడం మనం చూస్తున్నాం. అవునా కదా? 6 దినాల్లో దేవుడు అన్ని కలుగు చేశాడు, ఒక్కొక్క రోజున. 7వ దినాన్ని 6 దినాలకి సపరేట్ చేశాడు. 6 దినాల్లో ఒకటి కాదు 7వ దినము, గుర్తు పెట్టుకోవాలి. బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే 6 దినాలు సృష్టి జరిగింది, 7వ దినము సృష్టి జరగల. అంటే 6 దినాలు లాంటిది కాదు 7వ దినము, అది ప్రత్యేకించబడింది అని, అది దేవుడు రెస్ట్ తీసుకున్నాడని చెప్పని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకో మాట మనం గమనించినట్లయితే, ఒక ఉదాహరణ మీ దృష్టి తెస్తా ఉన్నాను బైబిల్ నుంచే. ఆదికాండం 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చూద్దాం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా ఇచ్చెను. హేబేలు కూడా తమ మందులో తొలిచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ ఆగుదాం. ఏమండి, ఇక్కడ కయీను అర్పణ దేవుడు అంగీకరించాల, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఏంటి కారణం చెప్పండి? కయీను అర్పణ ఇద్దరు అర్పణ తెచ్చారు, కానీ కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. ఏంటి కారణం? విషయం ఏంటంటే, దేవునికి ఏమి కావాలనో అది ఇవ్వాలి. నీకు అనుకూలమైందిగా దేవునికి ఇవ్వాల్సింది. దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడంటే, ఆయనకి ఏది అవసరమో అది ఇస్తే ఆయన అంగీకరిస్తాడు. ఇంకో మాట చెప్పనా, అసలు వాళ్ళిద్దరు బలి ఇచ్చారు, దహన బలి అర్పించారు. ఎందుకు వాళ్ళు బలి? అసలు బలి దేనికి సాదృశ్యంగా ఉంది? పాప పరిహారార్థానికి సాదృశ్యంగా ఉంది. పాపాలు పోవడానికి బలి ఇవ్వాలి. బైబిల్ చదివిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 9:27 చదవమ్మా. హెబ్రీ పత్రిక 9:27. మీరు క్షుణ్ణంగా బైబిల్ చూడాలి, క్షుణ్ణంగా బైబిల్లో విషయాలు నేర్చుకోవాలి, అవసరమైతే రాసుకోవాలి. ఏదో వచ్చాము, కొద్దిసేపు కూర్చున్నాం, ఆయన ఏదో కొంచెంసేపు కేకలేస్తాడు, వెళ్ళిపోదాం, అందుకు రాకూడదు. ప్రార్థనకి చదువుకునే వాళ్ళు చెప్తున్నాను నేను, జాగ్రత్తగా మాటలు దేవుని వాక్యం చూడాలి, అది నిజమా కాదా, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. తీసారమ్మా? మనుషులు ఒక్కసారే 22 వచ్చినమ్మా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరుగుదనియు. చూసారా? అంటే పాపక్షమాపణ జరగాలి అంటే ఏముండాలి? రక్తం చిందించాలి. అవునా? పాపక్షమాపణ జరగాలంటే రక్తం చిందించాలి. ఈ రోజున యేసు ప్రభు వారు మాత్రమే రక్షకుడు అంటున్నాం. ఎందుకని చెప్పండి? ఎందుకని మనం ఏమంటామంటే యేసు ప్రభువే రక్షకుడు అంటున్నాం మనము. ఎందుకని? ఆయన రక్తం కాచాడు కనుక.
మానవాళి పాప పరిహారార్థమై పరిశుద్ధ రక్తాన్ని, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని ఆయన కాచాడు కనుక ఆయన రక్షకుడు అని చెప్పి మనం చెప్తున్న వాక్యం సెలవిస్తుంది. కనుక ఇప్పుడు రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరుగుదని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు వీళ్ళిద్దరూ పాపులే. ఎవరు? హేబేలు పాపే, కయీను కూడా పాపే. వాళ్ళ అమ్మ నాన్న ఆదాము హవ్వ కూడా పాపులే. ఇప్పుడు వారి పాపక్షమాపణకి ఏమి ఇవ్వాలి? బలిగా గొర్రెపిల్లని వాలి, రక్తం చిందించాలి. అదే దేవుడు చెప్పాడు. మా చూడండి 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా. చూసారా? ఇప్పుడు వాళ్ళు పాపం చేశారు, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారు. కాబట్టి వారి దిగంబరత్వాన్ని వారు చూశారు. కనుక దేవుని ఎదురుకు రాకుండా దాక్కున్నారు. వెళ్ళి ప్రభు చల్లపూట వచ్చి పలకరించాడు. అంటే మీరు గమనించండి, ఆయన అడుగుతాడు, ఆదాము ఎక్కడా అంటాడు. అంటే ఆదాము ఎక్కడున్నాడు తెలియదా దేవునికి? తెలీదా? ఆదాము ఎక్కడున్నాడు దేవునికి తెలియదా? పోనీ ఆదాము ఎందుకు దాక్కున్నాడో తెలియదా దేవునికి? పోనీ ఆదాము పండు తినేటప్పుడు దేవునికి తెలియదా? అన్నీ తెలుసు ఆయనకి. అయినా ఆదాము ఎక్కడున్నావని అడిగాడు. ఈ రోజున నీ స్థితి యావత్తు దేవునికి తెలుసు. నీవు నేను మన తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనమేంటో దేవునికి తెలుసు. అయినా దేవుడు ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో అయినా సరే దేవుడు అడిగితే నువ్వు సమాధానం చెప్పవలసిన స్థితిలో మనం ఉన్నాం. దేవుడు అడిగితే సమాధానం చెప్పాలి. గమనించండి, ఇక్కడ ఆదాము వాళ్ళని అడిగాడు. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావని నువ్వు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగబరిగా నేను ఉంటుంది కనుక భయపడి. చూసారా? అంటే నేను భయపడ్డానంటే ఎవరు చెప్పారు నీకంటే? సరే, సంభాషణ జరిగింది. ఆ తర్వాత దేవుడు అన్నాడు, అదిగో ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని వధించి ఆ యొక్క చర్మాన్ని, అంటే గొర్రె చర్మాన్ని వారికి చొక్కాయిలుగా దేవుడు కుట్టించాడు. రాయబడింది అక్కడ, కిందకి వెళ్ళి చదువుకుంటే మనకు ఉంటుంది. అంటే వారు దేవుని ఎదురుకు రాకుండా వారికి అడ్డుగా ఉంది ఏంటంటే వారి దిగంబరత్వం, వారి పాపం అడ్డుగా ఉంటే వారు మళ్ళీ దేవుని దగ్గర రావడానికి, ఆయనతో మాట్లాడటానికి, కనబడటానికి వారికి చర్మపు చొక్కాయిలు కుట్టించాడు ఆయన. చర్మపు చొక్కాయిలు అంటే అర్థం ఏంటి? ఎలా చర్మం వచ్చుదమ్మా? ఒక గొర్రెపిల్లను వధించి, ఒక గొర్రెపిల్ల చనిపోతే ఆ గొర్రెపిల్ల చర్మాన్ని వధించాడు. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1:29 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు యేసు వారిని చూసి ఆయన అంటాడు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరమ్మా? ఆడికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన చూసి యోహాను గారు ఏమంటున్నారు? గొర్రెపిల్ల అంటున్నారు. ఎందుకనంటే మానవాళి పాప పరిహారార్థమై రక్తం కార్చి ప్రాణం పెట్టింది బలి అయిన గొర్రెపిల్ల. కాబట్టి ఆ రోజున ఆదామవుల దగ్గర చర్మాన్ని తీసిన ఆ గొర్రెపిల్ల సాదృశ్యమే యేసు ప్రభు వారి సాదృశ్యం ఆ గొర్రెపిల్ల. సరే, ఇప్పుడు పాపం పోవాలంటే ఏం చేయాలి? ఒక గొర్రెను వధించాలి. కనుక ఇప్పుడు కయ్యను హేబేలు ఇద్దరి యొక్క అర్పణల్లో కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. కారణం ఏంటి? బలికి ఏది అవసరమో అది ఇచ్చాడు. ఎవరు? హేబేలు. బలికి అవసరమైంది కాకుండా తనకిష్టమైంది ఇచ్చాడు కయ్యను. ఈ రోజున దేవుడు ఏమి కోరుతున్నాడో అది చేస్తే నీకు రక్షణ, నీకు అనుకూలమైంది నువ్వు చేస్తే అది రక్షణ కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి ఏది అవసరమో అది ఇవ్వాలి నువ్వు.
నీకు అవసరమైంది, నీకు అనుకూలమైంది కాదని చెప్పని వాక్యం మనకి తేటతెల్లగా తెలియజేస్తున్నాం, మనం చూస్తున్నాం. కనుక చూసారా, ఇక్కడ పాప పరిహారార్థమై రక్తం చిందించాలి. ఆ రక్తము యేసు ప్రభు వారు చిందించారు. దాని సాదృశ్యంగా గొర్రెపిల్లని ఆనాడే, అంటే దాదాపుగా యేసు ప్రభు వారు ఆదామును చేసిన తర్వాత ఆయన 4000 సంవత్సరాల తర్వాత ఈ లోకంలో జన్మించాడు. గమనించండి, ఆదాము సృజించిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తన ప్రాణం పెట్టడానికి 4000 సంవత్సరాల తర్వాత ఆయన జన్మించాడు. అయితే ఆయన 4000 సంవత్సరాల తర్వాత పుట్టబోయే ఆయన సాదృశ్యంగా ఆనాడు ఆదాము దగ్గరనే గొర్రెపిల్లను చూపించాడు. ఆ గొర్రెపిల్లే యేసు ప్రభువారు. అయితే ఈ రోజున యేసు ప్రభువును ఆరాధించే మనము ఖచ్చితంగా దేవునికి ఏది ఇష్టమో అది మనము ఇవ్వవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ రోజున దేవుడు ఆయన్ని ఆరాధించడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారంలో ఒక దినం ఎవరిది వారంలో ఒక దినము? క్లియర్ బైబిల్లో ఉంది, చదువుకుందామా? నిర్గమకాండం 20వ అధ్యాయము. వారం 7 రోజుల్లో ఒక దినము దేవునిదని బైబిల్లో రాయబడి ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఎందుకంటే 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. మీరు మాట బాగా వినాలి. 7వ దినం ఎవరిదమ్మా? నీ దేవుడైన యెహోవాకి విశ్రాంతి దినము. ఆయన నిన్న, నేడు, రేపు రకరకాలుగా మారే దేవుడా? చెప్పండి, దాన్ని పూర్తి చేయండి. నిన్న, నేడు, రేపు ఏకరీతి కంటే ఆ రోజున ఆయన దినమేది? విశ్రాంతి దినము. ఈ రోజున రేపు. అవునా కాదా? చెప్పాలి. చెప్తే ఏమవుద్దో, మేము చెప్తే మేము ఇన్సల్ట్ అయిపోతామేమో. దేవుని దగ్గర ఎవరు ఇన్సల్ట్ కాదండి. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే మనం ఫోటో వాడి దగ్గర ఇచ్చి ఇంట్లో ఒక మూలలో ఫోటో పెట్టి దానికి అగరబత్తి వెలిగించి ఇట్లా అంటాం. ఆయన ఎవరా ఆ ఫోటోలో ఉండేది? ఎవరు? సినిమా యాక్టరు. ఇంగ్లీష్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన తెలుగు కరోనా మట్టి తీసింది ఎవరయ్యా? విజయచందర్, తమిళనాడు అయింది. ఆయన దండం పెడుతున్నాం మనం. ఎవరికి అగరబత్తి ఎవరికి వేస్తున్నాము? సినిమా యాక్టర్లకి. దేవుడికి రూపం లేదండి. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపి. ఆయనకి రూపం లేదు. ఆయన వాక్యము. నీకు నా కొరకు వాక్యంగా ఆయన దేవుడు వచ్చాడు. ఈరోజు వాక్యం అయితే ఏం చెప్తుందో అదే మనకి ఆధారం. కనుక దేవుడు 6 దినాలు సృజించి 7వ దినాన్ని విశ్రమించి దానికి దేవుడైన యెహోవా దినం అన్నాడు. చదవండి, మళ్ళీ చదవండి. 8వ వచనం. నిర్గమకాండము 28 వచనం. విశ్రాంతి దినమును ఆగండి. విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలి? ఏ దినాన్ని కూడా పరిశుద్ధ దినం అని దేవుడు చెప్పలా. విశ్రాంతి దినం మాత్రమే పరిశుద్ధ దినము. కాబట్టి దాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఏదో ఆశామాషాగా రోజుట్లా కాదా దినము. దానికి ప్రత్యేకత ఉంది. విశ్రాంతానికి పరిశుద్ధం ఆచరించకు జ్ఞాపకం ఉంచుకునే అర్థం ఏంటి? మీరు మర్చిపోతారు, ఖచ్చితంగా మర్చిపోతారు. దీన్ని అపవాది మరవ చేస్తాడు. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు దేవుడు. మనమైతే మేము జ్ఞాపకమే ఉంచుకోం, మర్చిపోయే స్థితే మాకు కావాలా అంటున్నాం మనం. జ్ఞాపకం ఉంచుకోనండి. 6 దినములలో నీవు కష్టపడి నీ పనంతా చేయవలను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అది దేవునికి విశ్రాంతి దినం. అది దేవుని దినం. అది యెహోవా దినం. యేసుక్రీస్తు దినం. 6 దినాలు ఎవరివి? మన కోసం ఇచ్చాడు 6 దినాలు. 7వ దినం ఎందుకు ఇచ్చాడు? కేవలము ఆయన్ని ఆరాధించడానికి ఇచ్చాడు 7వ దినము. కనుక ఈ రోజున ఆ దినాన్ని మనము ప్రక్కన పెట్టేశాం. అపవాది చాప కింద నీళ్ళ దూరేసి సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఇందా చెప్పానే ప్రజలు ఎలా ఉన్నారు? ఈ రోజున చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఆయన
ఎవరు, మన థామస్ ఆన్స్టీన్ గారు ఎక్కారు గుర్రబండి. ఆ గుర్రబండి తోలేవాడు ఏమో స్పీడ్గా తోలుతున్నాడు, వెళ్తా ఉన్నాడు. ఈయనకు డౌట్ వచ్చి అడిగాడు, ఏరా ఇంత స్పీడ్గా వెళ్తున్నావే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, నాకు తెలియదండి, నువ్వు వెళ్ళమన్నా వెళ్తున్నాను. ఈరోజు చాలామంది అలా వెళ్తున్నారు, కానీ అసలు ఎందుకు వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నామా, దేవుడు ఏం చెప్పాడా అన్న విషయాన్ని ఈనాడు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ క్లియర్గా ఉంది, దేవుడు ఒక దినాన్ని మనకిచ్చాడు. ఆ దినం ఏంటంటే బైబిల్లో క్లియర్గా ఉంది. ప్రకటన 1:10 చదవమ్మా. ప్రకటన 1:10. ప్రభు దినమందు నేను ఆత్మవశుడినై ఉండగా. చూసారా, యోహాను గారు పద్మాసు దీవిలో ఆయన పరవాసిగా జైల్లో ఉన్నప్పుడు యోహాను గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రభు దినమందు నేను ఆత్మవశుడినై ఉండగా అంటే, ప్రభు అంటే ఎవరు, యేసుక్రీస్తు వారు. ఆయన దినమందు ఈయన ఆత్మవశుడు అంట. ఏది ఆయన దినము చెప్పాలి మీరు. ఆయనకు ఒక దినం ఉంది, ప్రభు దినమందు ఆయన ఆత్మవశుడు. బైబిల్ రాయబడింది, బైబిల్ మాట ఇది. నేను బైబిల్ కాకుండా ఏదైనా చూపించుకుని మాట్లాడితే నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఏం చూసి చెప్తున్నావు సార్ మీరని, పాస్టర్ గారు ఏం చూసి చెప్తున్నారు మీరు అడగచ్చు నన్ను. దేవునికి ఒక దినం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. 6 దినాలేమో సృష్టి చేశాడు, 7వ దినమని ఆయనకు అప్పగించుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు యోహాను గారు అన్నారు, ప్రభు దినమందు నేను ఆత్మవశుడినై ఉండగా అన్నాడు. ఏది ప్రభు దినము అయ్యా? ఎట్ట మనకు రుజువు ఏంటి? బైబిల్లో చూద్దాం. మార్క్స్ వార్త తీయండి. మనం చెప్పుకున్న మాట బైబిల్లో ఉండాలి, బైబిల్ లేకపోతే అది అబద్ధం, బైబిల్లో ఉంటే నిజం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 27-28 వచనాలు. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడిన, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. చాలు, చూసారా? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు వారు మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. అంటే ఆయన దినం ఏది? అర్థమవుతుందా? ఇదిగో ఈ మొబైల్కి నేను యజమాని అయి ఉన్నాను. నా మొబైల్ ఏది? అదే కదా, అవునా కదా? డౌటా? ఇప్పుడు ఈ మొబైల్కి నేను యజమాని అయి ఉన్నాను, నా మొబైల్ ఏది? ఇదే కదా. ఇప్పుడు విశ్రాంతి దినానికి యేసు ప్రభు వారు ప్రభు అయి ఉన్నాడు. మరి ఆయన దినం ఏది? విశ్రాంతి దినం. పర్టికులర్గా బైబిల్లో మనకి తేటతల్లిగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది ఒక మాట చెప్పనా, నేను చిన్నపిల్లాడప్పుడు బస్ స్టాండ్లో సెంటర్లలో ఒక ఆయన కూర్చొని ఆయన డబ్బుల్ని బొట్టి డబ్బా తీసుకొచ్చి డబ్బా నిండా డబ్బులు తెప్పిస్తాడు. తెస్తా అంటాడు, రావాలండి, రండి రావాలండి, చూడాలండి, ఇది కనికట్టు కాదండి, ఇది మాయ కదా, అది మాయే. ఏమంటాడు? రావాలండి, చూడాలండి, ఇక్కడ కనికట్టు లేదు, మాయ లేదండి, మీ కళ్ళ ముందు జరుగుతున్నాయండి అంటాడు. అది మాయే, కనికట్టే. కనుక ఇక్కడ మాయ లేదు, కనికట్టు లేదు. వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతి వాక్యాన్ని దేవుడు మనం రాసించాడు, వాక్యం చదువుతున్నాము. కనుక విశ్రాంతి దినము ప్రభు దినం అనే వాక్యం సెలవిస్తూ ఉంది. 6 దినాలు దేవుడు సృష్టి చేశాడు, 7వ దినాన ఆయన విశ్రమించాడు. కనుక ఆ దినాన్ని నీవు కూడా విసర్జమని చెప్పాడు దేవుడని వాక్యం సెలవిస్తుంది. చదువమ్మా, నిర్గమకాండము 20వ అధ్యాయం. ఈ మాట చెప్పి ముగిస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 8 నుంచి 11 దాకా చదవాలి ఇప్పుడు కంటిన్యూగా. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువైనా, నీ ఇంట్లో ఉన్న పరదేశం నీ చుట్టమైనా
ఏ పని చేయకూడదు. ఎందుకంటే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి 7వ దినమున విశ్రమించెను. ఎందుచేత దేవుడు విశ్రమించిన అందుచేత యెహోవా విశ్రాంతిమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. చాలు. చూసారా? ఒక దినాన్ని పరిశుద్ధపరచాలన్నా, ఒక మనిషిని పరిశుద్ధపరచాలన్నా, ఒక స్థలాన్ని పరిశుద్ధపరచాలన్నా అది దేవునికే సాధ్యం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధపరిచే అధికారం ఉంది ఈ లోకంలో ఎవరికీ లేదు. కనుక దేవుడు మన కొరకు 6 దినాలు నువ్వు పని చేసుకోమని చెప్పాడు. క్లియర్గా తెలుగులో రాయబడింది మన క్లియర్గా. నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ ఇళ్ళలో పరదేశి అయినా, నీ పశువు అయినా ఏ పని చేయకూడదు అని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఒక దినాన, ఎందుకంటే ఆ దినాన్ని నువ్వు విశ్రమించాలి, నేను సృష్టికర్తని నువ్వు గుర్తు చేసుకోవాలని చెప్పని దేవుడు చెప్పాడు. దాన్ని ఈనాడు మర్చిపోవడం గల కారణం ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను మీకు. కనుక దేవుడిచ్చిన ఆజ్ఞను మనం మీరితే నువ్వెంత చేసినా దేవునికి అది అంగీకారం కాదు. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మనకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ వాక్యాన్ని, మరోసారి జ్ఞాపకం చేస్తాం. చదవగలరా? వచ్చిన నేను చెప్పను. చదవమ్మా. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. నువ్వు ఎంతన్నా మొత్తుకో, ప్రభువా ప్రభువా స్తోత్రం 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 అని వల్లేరా, నువ్వెంత స్తోత్రం అన్నా, ఎంత ప్రభువా అన్నా పరలోక రాజ్యము చేరవా. చదవమ్మా. చేరడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త అంటే ఇష్టం అనుకుంట, నా తండ్రి ఇష్ట ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అంటే ప్రభు రాకడ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచనం అంటే వాక్యం బోధించలేదా, ప్రవచనం చెప్పలేదా, నీ నామం దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామం అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ కూడా ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. మీరు క్రమంగా చేయలే, నేను ఒక క్రమం ఇచ్చా. 6 దినాలు నువ్వు పని చేయాలి, 7వ దినాన్ని విశ్రమించమని నేను ఒక క్రమం, టైం టేబుల్ ఇస్తే టైం టేబుల్ను విడిచిపెట్టేశావు. నేను ఇచ్చిన టైం టేబుల్ను పక్కన పెట్టేశావు. కాబట్టి నేను నెరగను. నువ్వు చేసావేమో, చేసి ఉండొచ్చేమో, నాకు తెలియదు. ప్రభు అన్నాడు ఈ మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా పక్కన గిరాటు కొట్టేయబాకండి. బైబిల్ని ఒకసారి బైబిల్ తెరవండి, చదవండి. చదువుకున్న వాళ్ళు చూడండి ఒకసారి ఎంతవరకు వాస్తవం, దేవుడు నాతో మాట్లాడారా, ఇది వాస్తవమా కాదా, బైబిల్లో ఉందా, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా అని పరిశీలన చేయండి. తద్వారా నీ యొక్క విశ్వాస జీవితం సరైందో కాదో, నీ ప్రార్థన ప్రభువుకు అంగీకారంగా ఉందో లేదో అని పరిశీలన చేసుకొని దేవునికి అంగీకారంగా జీవించాలని నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఇంకా 4వ భాగం, 5వ భాగం, 6వ భాగం కూడా ఉంది. అవి నేను వచ్చే వారం నుంచి మరలా చెప్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు విని మీ మనసులో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించి పరలోకానికి వారసులు అవ్వాలని నేను ఆశిస్తున్నాను. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ కృప మాకు తోడుగా ఉంచారు. చక్కని సందేశం మీరు మాకు అందించారు. దేవా, సృష్టికర్త మీరు అని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. మీరు సెలవిచ్చారయ్యా. అయ్యా, మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుడి అన్నారు తండ్రి. అంటే మేము మర్చిపోతామని మీకు తెలుసు ప్రభా, అందుకే జ్ఞాపకం చేసుకోమన్నారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. కృప చూపండి, మాలో ఉన్న కల్మషాన్ని తీసివేయండి అయ్యా. సృష్టికర్త మీరని అయ్యా రుజువుగా విశ్రాంతిని ఇచ్చారు ప్రభా. ఇంకా మేము ఎన్నో నేర్చుకోబోతున్నాం. నేర్చుకున్న విషయాలు మా హృదయంలో పదిలపరచండి. ఇంకా ముందు ఎన్నో విషయాలు నేర్చుకొని మీకు వాక్యానుసారంగా జీవించి పరలోకానికి వారసులమయ్యే భాగ్యం మాకు దయచేదురని
ముందున్న సమయాన్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మా జీవితంలో గొప్ప మేలుడు ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలో ప్రభా ఏదో సాధించడం కాదు కానీ పరలోకం సాధించడం అది చాలా ప్రాముఖ్యం ప్రభా. అయ్యా మీరు వచ్చిన కారణం ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందమని చెప్పారు ప్రభా. అంటే ఎందుకు మారు మనసు పొందాలంటే పరలోక రాజ్యం కొరకనైనా పరలోక రాజ్యాన్ని మేము పొందలేనప్పుడు అయ్యా ఎంత మారు మనసు పొంది ఏమి చేసినా అవి వ్యర్థమని మీరు అంటున్నారు తండ్రి. కృప చూపండి, ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో తొట్టిల్లక వాక్యానుసారంగా జీవించే భాగ్యము మా దైత్యమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.